వెల్కమ్ టు 100 టీవీ. ప్రపంచం ప్రతి ఒక్కరు కూడా ఏంట్రా ఇది అని చూసే అంశాల్లో లేకపోతే చూసే ఆ ఫోటో కానీ కనిపించేది ఒక్క భారతదేశంలో జరిగేటువంటి కుంభమేళా చిత్రం మాత్రమే. ఏకంగా నాసా నుంచి చూసిన వారే అనాల్సినటువంటి అంత అద్భుతమైన చిత్రాన్ని చీకట్లో కూడా తీయగలిగే ఆ చిత్రం కూడా కుంభమేళా చిత్రమే. అయితే ఇప్పుడు ఆ చిత్రం కొంచెం నీలిరంగు పులుముకుంటూ విషాద ఛాయల వైపు తిరిగిన సంఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే దానికి సంబంధించిన సందర్భం గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అండ్ సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. కుంభమేళాలో జరిగినటువంటి విషాదం, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని అంటే ఏ సందర్భంలో అలా జరిగి ఉండుండొచ్చు? మీరన్నట్టు కుంభమేళ అసలు ప్రపంచంలోనే దీనికి మించిన జాతర ఇంకెక్కడ జరిగే పరిస్థితే లేదు. నభూతో మ్యాన్ గ్యాదరింగ్ ఈజ్ ఓన్లీ వన్ దట్ ఈస్ లార్జ్ పుల్లింగ్ మ్యాన్ గ్యాదరింగ్. అంటే కోట్లలో అసలు టోటల్ ఎస్టిమేషన్ 60 కోట్లంట ఈ 40-45 రోజులకు. బట్ నిన్న ఒక్క రోజే 10 కోట్లు. అంటే ఈ నిన్న ఇన్ ద సెన్స్ మౌని అమావాస్య. యాక్చువల్ గా వాళ్ళు కుంభమేళాకు సంబంధించి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఆ పోలీస్ వ్యవస్థ కానీ ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. ఎప్పుడెప్పుడు ప్రాధాన్యత, సంక్రాంతి రోజు ఒకటి, అలాగే 29 ఒకటి, రేపు వసంత పంచమి 3 ఒకటి, తర్వాత 13 ఒకటి, 26 మహాశివరాత్రి ఎండింగ్. సో ఈ డేట్స్ పెట్టి ఈ డేట్స్ లో అయితే ఈ పరిస్థితి ఉంటుంది, ఎలా ఉంటుంది అనే ఎస్టిమేషన్. దానికి భారతదేశ ప్రభుత్వము కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, లేదా ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉపయోగించని టెక్నాలజీ అంటూ లేదు. అంత భారీగా ఏర్పాటు చేశారు. అంటే ఎక్కడికక్కడ స్టీమర్లు, బోట్లు, గజేతగాళ్ళు, దాన్ని ఏమంటారు, సేఫ్టీ ప్యాడ్స్ అన్ని, మరి ఏ టెక్నాలజీతో డ్రోన్లు, ఎక్కడికక్కడ సీసీ ఫుటేజ్లు. దాదాపుగా 850 కోట్లు కదండి ఖర్చు పెట్టింది. ఎస్, ఎగ్జాక్ట్లీ 872 900 కోట్లు సుమారుగా. అఫ్ కోర్స్ దాని మీద వచ్చే రెవెన్యూ కూడా ప్రభుత్వాలకి 2 లక్షల కోట్లు ఆదాయం వస్తుంది దానివల్ల. ఎస్, 2 లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చేసి ఉంటుందంట. అంటే ఇంకా అక్కడ దగ్గర దగ్గర నెల రోజులు. మౌని అమావాస్య బేస్ చేసుకుని 10 కోట్ల మంది అంటే 10 కోట్లు ఎస్టిమేషన్ వేసుకున్నారు. 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోతే 4 కిలోమీటర్ల మేర మీకు మనకు అర్థమైన లాంగ్వేజ్ లో 144 అనుకోవచ్చు. అంటే వెహికల్స్ లోపల రాకుండా అది ఒకటి. ఈ మీరు ఏదైతే నాసా నుంచి కూడా ఫోటో చిత్రీకరిస్తే వచ్చిందనంటే, అంటే మనకు చూసారా చీమలు ఒకసారి చుట్టూ చేరితే ఎలాగ ఉంటుందో అలా ఉందన్నమాట క్రౌడ్. అంటే రాలేదంటే ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ అది. అయితే 10 కోట్లు ఎస్టిమేట్ చేశారు. డిఐజీ స్పెషల్ ఆఫీసర్ గా వేశారు దీనికి వైభవ్ కృష్ణ అని, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అంట ఆయన. అంటే ఆయన ఇలాంటివి చాలా హ్యాండిల్ చేసిన ఆయన ఎక్కడికక్కడ అసలు బీభత్సంగా పెట్రోలింగ్ చేస్తున్నాడంట. డిఐజీ స్థాయిలో ఉండే వ్యక్తి కూడా రిలాక్స్ అయిపోవడం ఏం లేకుండా ఆయన మంది మార్పులు మొత్తం. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని దగ్గర దగ్గర 16 ఎన్నో ప్లాటూన్లు, అంటే ఒక్కొక్క వింగ్ కి సంబంధించి ఒక చూసారు సిఆర్పిఎఫ్ ప్లాటూన్ అని చూసారు, బ్లూ కల్ప్ టైప్ వేసుకుంటారు రకరకాల. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ లో టైంలో కనిపిస్తుంటారు వాళ్ళు జవాన్. అలాగా 16 స్పెషల్ ఫోర్సెస్ 16 రకాల ప్లాటూన్లకు సంబంధించిన ఫోర్సు ఆల్రెడీ దిగింది. వాళ్ళందరి మీద కూడా ఈయన ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాడు. సో ఎస్టిమేట్ 10 కోట్లు అంటే 12 కోట్లు దాటే వచ్చేసారట. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే జరిగింది చాలా దారుణమే, కానీ విత్ ఇన్ అవర్స్ లో సెటిల్ చేసి మళ్ళీ ఇప్పుడు అన్న పాయింట్స్ నాకు గుర్తొచ్చింది. కరెక్ట్, మీరు అన్నది అది మీరు చెప్తుంటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది. ఎట్లా అంటే ఆ ఎస్టిమేషన్ ఎప్పుడైతే దాటేసిందో అప్పటికి అనౌన్స్ చేస్తూనే ఉన్నారంట. మనకేంటి సెంటిమెంట్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి, గానుగాపూర్ వెళ్ళాం మన ఇక్కడ వాడికి అంటే పౌర్ణమి రోజు స్వామి దత్తాత్రేయుల సన్నిధిలో స్నానం చేయాలి, లేదంటే అక్కడే నిద్రించాలి, ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి. వీళ్ళకి అప్పుడు చెప్తున్నారు మీరు స్నానాలు చేసి వెళ్ళిపోండి, లేదంటే అక్కడ చాలా మంది నిద్రించడం, చిన్న సందు దొరికితే చేరబడిపోవడం. ఇది అదే అంటాను. మళ్ళీ నేను ఇప్పుడు మాట్లాడిన ప్రజలదే మిస్టేక్ అంటే కారణం అదే. అరే నువ్వు చేసావు, అమావాస్య గడియలో చేసావు. ఏది 28 సాయంత్రం ఆల్మోస్ట్ 7 గంటల నుంచి 29 సాయంత్రం 6 గంటల వరకు అమావాస్య గడియలు. వీటిలో ఏదో ఒక టైంలో చేసుకో, రాత్రంతా చేసుకో. జస్ట్ ఒక కాకిలా ఒక మునగేసేసి వచ్చేయాలి.
నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. లేదు నాకే వచ్చేయాలి పుణ్యం, నాకే నేనే అక్కడ అరే రాత్రంతా అక్కడ ఉన్నారా పెద్ద గొప్పగా చెప్తుంటే కొంతమంది ఎంతకని పోలీసు వాడని ఎంతకని చూస్తాడు. వాడు పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి 40-45 రోజులు డ్యూటీలు చేయాలి. ఆ టెంట్లోనే అక్కడే పడుకొని అక్కడే ఉండి అన్ని చేస్తుంటే ఇంకా మనం వాళ్ళని సహకరించకపోవడం ఏంటి? సైకిల్ జరుగుతుండాలి, వీళ్ళు వెళ్తా ఉండాలి, వాళ్ళు వస్తూ ఉండాలి. ఇప్పుడు దానివల్ల ఎంత ప్రాబ్లం అయింది. అయితే మీరు అన్నట్టు శభాష్ అనే విషయం ఏంటంటే అది గడిచిన కొద్దిగా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అనుకోవచ్చు, అవర్స్ కూడా కాదు, మనసులోనే వెంటనే క్లియర్ చేయడం అనేది కూడా గొప్ప విషయం. అయితే కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మేబీ మొన్న తిరుమల తొక్కిసలాటలాగా ఎవరైతే బలహీనంగా ఉంటారో లేదా చలికి తట్టుకోలేకపోవడం కానీ లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు ఏమంటే ఒక హాల్లో మనం ఒక 10 మంది కూర్చొని మాట్లాడి డోర్స్ అన్ని క్లోజ్ చేస్తేనే ఒక 10 నిమిషాల సఫికేషన్ వచ్చేస్తుంది. మరి అంత క్రౌడ్ మీద ఎంత ఆక్సిజన్ కావాలి, ఎంత మొత్తం CO2 స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. మన శ్రీతేజ్ విషయం ఏమైంది థియేటర్ దగ్గర, మరి. ఎంత మంది, వేల మంది, just వేల మంది, ఇక్కడ ఆక్సిజన్ కోట్ల అందలేదు. మంది. కోట్ల మంది అంటే అది ఆషామాషీ ఆ విషయమా? అవేర్నెస్ ఉండాలండి. ఇంకోటి నాకు ఇంకా బాధ అనిపించే విషయం ఏంటంటే చదువుకున్నోడే అదే, చదువు లేనోడు అదే. చదువు లేనోడు లేదా ఒక వ్యాపారం చేసుకున్నాడు, దీని మీద నేను సంపాదించుకుంటాడు కుంభమేళా టైంలో అనుకున్నోడు ఉన్నాడన్న అర్థం ఉంది. అప్పుడు గరికపాటి వారు ఎప్పటికప్పుడు చెప్తుంటారు, ఒరే బాబు పుష్కరుడు వచ్చినప్పుడు ఆ 12 రోజులు ఓకేరా, మొదటి రోజే వెళ్ళిపోవడం ఎక్కడ ఉంది? 12 రోజులు ఏదో ఒక టైంలో వెళ్ళి ఫ్రీ టైంలో ఒకే రోజు కుమ్మేసుకోవాలా? అంటే మీరు అన్నట్టు ఆ సినిమా లాగే రిలీజ్ లో చూసేస్తే ఏమొచ్చిస్తుందండి? ఫస్ట్ ఫస్ట్ ఏమిటో ఫస్ట్ కాదు. సెకండ్ షోకు నెక్స్ట్ డేకో ఆ రెండో రోజుకో చూస్తే లోపల బన్నీ కనబడరు ఆ హీరోల్లో. పుష్ప సినిమాలో బన్నీ మాయమైపోతాడా? ఉంటాడు కదా, ఆయనే కదా. రెండో రోజు చూసిన ఆయనే, మూడో రోజు చూసిన ఆయనే. అంటే కొన్ని చంటి పిల్లలు, ముసలి వాళ్ళు దానికి దూరంగా ఉండాలి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు కూడా కొంతమంది బలహీనంగా ఉండేవాళ్ళు కొద్దిగా 2 రోజులు అవాయిడ్ చేయండి. అది మరి ఎక్కువ అక్కర్లా, సెంటిమెంట్ కి సెంటీమీటర్ దూరం చాలు, అంతే. మరీ మిల్లీమీటర్ లాగా అతుక్కుపోవాలి. సో అక్కడేమో ఇవన్నీ వేసుకుంటారు. ఇట్లా జరిగినప్పుడు ఆయన అప్పటికీ అన్ని పర్యవేక్షణ చేసే, బట్ మీరు అన్నట్టు గ్రేట్ థింగ్ ఏంటంటే అంత జరిగినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే విషయం hardly- వచ్చింది కానీ గ్లింప్స్ మనకి అవును థింగ్స్ రాలే బయట. థింగ్స్ రాకుండా కూడా జాగ్రత్త కోట్ల పడ్డారు. మందిలో ఇమీడియట్ గా కూడా అసలు అంత క్రౌడ్ లో కూడా క్లియర్ చేసి తీసుకెళ్ళడం కూడా గొప్ప విషయం అండి. ఒక వీడియో చూశాను, అసలు మంచానికి వేసి కట్టేసి చక్క పరుగుటి తీసుకెళ్లిపోతున్నారు. వెంటనే అటు నుంచి రివర్స్ లో అంబులెన్స్ వెనక్కి రప్పిస్తున్నారు. క్రౌడ్ కదా, ఎంతకంది చేస్తారండి? ఇప్పుడు అంతెందుకు రోడ్డు మీద అంబులెన్స్ వెళ్తుంది, ఆడు కుయ్యి అంటాడు, ఒక్కటి సైడ్ వెళ్తాడా? వెళ్ళడు. నిన్న ఎగ్జాక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు, అంబులెన్స్ ఎంత డేంజర్ మనకు తెలియదు, పైన సైరన్ వేసాడు, కింద హార్న్ కొడుతూనే ఉన్నాడు. అంటే అర్థం చేసుకోవాలి కదా, అసలు Horn సైరన్కే లేవాలి, వాళ్ళు ఆర్నేస్తున్నాడంటే హార్న్ చూడండి. కొడుతూ ఉన్నాడు. అబ్బా దొరికిందిరా ఛాన్స్ అనుకుని బైక్ లో బండి ముందు నుంచి పోతున్నారు, మిగతా వాళ్ళు బండి వెనకాల పట్టుకున్నారు. ఎక్కడ పోతాడు? అదే ఇప్పుడే లాస్ట్ కి నాకు అంటే తప్పో రైటో తెలియదండి, ఆ బస్సు వాళ్ళు కూడా సైడ్ తీరండి, బండ్లు ఎట్లా పెడుతున్నారు. మొన్న నేను- ఆ కారు బస్ ఒకటి పెట్టట్లే పక్కకి. మొన్న నేను అమీర్పేటలో కూడా చూశానండి. ఆయన ఎవడు అఫీషియల్ గా ఉన్నాడు, గర్ల్స్ షేడ్స్ అస్సలు పెట్టుకున్నాడు, చలనమే ఉండదు. బ్లూటూత్ పెట్టుకుని కారు మాట్లాడుతున్నాడు, ఆర్నేస్ పక్కకి వెళ్ళట్లే. ఆల్మోస్ట్ ఆల్ అది ఒకసారి నేను చూసిన తర్వాత 2 రోజులకి వైరల్ అయింది. వాడు నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేసి కంప్లైంట్ ఏదో చేశారంట. ఆల్మోస్ట్ ఆల్ 4 కిలోమీటర్స్ వరకు కూడా వాడు సైడ్ ఇవ్వలేదు. 4 చూడండి ఎంత కామన్ సెన్స్ ఉందో వాడికి. నిజంగా మార్కెట్ లో దొరికితే బాగున్నాడు. బికాస్ నాట్ కామన్ పీపుల్ గా. ఇంకా చదువులేనోడు బెటర్ తెలుసు ఆ విషయంలో. అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే వాడికే కదా నెంబర్ కొడితే అంబులెన్స్ వస్తుంది, వీడికే ఉంది కాల్ కొడితే కారు పెడతారు.